గురుభ్యో నమ. నా క్రిందటి వీడియో ద్వారా 63వ శ్లోకం యొక్క విపుల భావాన్ని కొంతవరకు తెలుసుకోగలిగాం. గురువు గారికి ఒక ముఖ్యమైన లక్షణం అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రకృతిలోని ఎటువంటి విషయాలు జరిగినా మనసుకు హత్తుకునేవి, సౌందర్యవంతమైనవి ఏమైనా ఉంటే వాటిని అమ్మవారి యొక్క వైభవానికి ఆపాదించడము అనేటువంటిది ఆయనకి ఒక ముఖ్యమైన లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, ఎర్రగా ఉన్నాడు, అమ్మవారు కరుణగా కనిపిస్తోంది. వర్షము పడుతోంది, అమ్మవారు తన కరుణని నీటి ధారణలాగా మనపై కురిపిస్తున్నది. ఈ విధముగా శంకరుడు ప్రతిదాన్ని అమ్మవారి కరుణకు ఆపాదించడము అనేటువంటిది మనందరం సౌందర్య లహరిలో చూస్తూనే ఉన్నాం. నిజానికి శివైక్యము, కైవల్యము అనేటువంటి కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఆ విధంగానే ఉంటారు అన్న విషయాన్ని కూడా శంకరులు గత శ్లోకాలలో సౌందర్య లహరిలో వివరించారు కూడా. వెన్నెల రాత్రులలో చకోర పక్షులు తలను పైకి నిలబెట్టి వెన్నెలను తాగుతూ ఉంటాయి, వాటిని అవి ఆస్వాదిస్తూ ఉంటాయి అన్న విషయాన్ని ఇక్కడ తీసుకుని ప్రకృతిలో సహజమైన విషయాన్ని శంకరుడు గ్రహించిన వారే దాన్ని అమ్మవారి యొక్క విశిష్టతను, వైభవాన్ని తెలియజేయడానికి ఆ చకోర పక్షులను ఈ శ్లోకములో వాడుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా వంట పదార్థాలని తయారు చేసిన తర్వాత దాన్ని రుచి చూడాలి అంటే రుచి చూసేటువంటి దాంట్లో నైపుణ్యత ఉన్నవాడు, లేక పాకశాస్త్రంలో కాస్త తెలిసినవాడు అయి ఉంటాడు కదా. నాబోటి వాడిని అడిగితే ప్రతిదీ రుచికరంగా ఉన్నదనే చెప్తాడు. పాకశాస్త్రంలో కాస్త ప్రావీణ్యత ఉన్నవారైతే అందులో ఉప్పు తక్కువ, ఇందులో కారం ఎక్కువ అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఆస్కారం అయితే ఉంది. అలాగే వెన్నెల యొక్క తీపిదనాన్ని తెలుసుకోవాలి అంటే అది చకోర పక్షులే దానికి తార్కాణంగా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి చకోర పక్షులని అడ్డుగా పెట్టుకుని శంకరులు అమ్మవారి యొక్క వైభవం గురించి తెలియజేశారు. ఈ శ్లోకము గురించి మనము చెబుతున్నంతసేపు, చదువుతున్నసేపు, లేక విపుల భావాన్ని నేను తెలియజేస్తున్నంతసేపు మీ అందరికీ ఒక అనుమానం అయితే వచ్చి ఉండాలి. అదేమిటి, చంద్రుని యొక్క వెన్నెలలు తీపిగా ఉంటాయి కదా, అందుకనేసే కదా చకోర పక్షులు వాటిని ఆ వెన్నెలను ఆస్వాదిస్తూ ఉన్నాయి అన్న విషయం మనకు అందుకే తెలిసిందే కదా. అటువంటిది గురువు గారేంటి ఈ శ్లోకంలో చంద్రుని వెన్నెల పుల్లగా ఉన్నది అని చెప్పారు అన్న విషయం మనకు అనుమానం వస్తూనే ఉంటుంది. నిజమే, చంద్రుని వెన్నెల తీయగానే ఉంటుంది. కానీ శంకర భగవత్పాదులు చెప్పిన విధంగా ఆ చకోర పక్షులు అమ్మవారి దరహాసము అనేటువంటి వెన్నెలను స్వీకరించినవై, అమ్మవారి దరహాసము అనేటువంటి వెన్నెలు ఎంతో తీయగా ఉంటాయి కాబట్టి ఆ తీపిదనాన్ని ఎక్కువగా స్వీకరించడం వలన వాటి నాలుకలు చచ్చుబడిపోయాయి అని చెప్పారు. అలాగ చచ్చుబడిపోయినటువంటి నాలుకలను తిరిగి సామాన్య స్థితికి రావడం కోసం పులుపుని వాడు కోరుకుంటూ ఉంటే ఆ పులుపు చంద్రుని యొక్క వెన్నెలలో వాడికి దొరికిందట. అందుకని అవి ప్రతి రాత్రి కూడా చంద్రుని వెన్నెలను తాగుతున్నాయి అని చెప్పారు గురువు గారు. ప్రపంచంలో ఏది వైవిధ్యముగా ఉన్నా, లేక ఏది సౌందర్యముగా ఉన్నా కవులు మాత్రం వాటిని వదలరు. మనబోటి వారు దాన్ని చూసినా చూడకపోయినా దాని యొక్క సౌందర్యాన్ని మనము ఆస్వాదించలేకపోతామేమో కానీ కవులు నిజమైన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ
ఆ సౌందర్యాన్ని వాటి కవిత్వంలో ఎక్కడో చోట జోడించి వారు కవిత్వాలు అల్లుతూనే ఉంటారు. మనము ముందుగానే చెప్పుకున్నట్టుగా అమ్మవారి దరహాసము గురించి మూక కవి మందస్మిత శతకము అని 100 శ్లోకాలను రచించారు. మూక కవి ఒక శ్లోకంలో అంటారు, సర్వేభ్యోపి దదాత్యసౌ తు సతతం లక్ష్మీం చ వాగీశ్వరీం అని అన్నారు. పాల సముద్రము ఒక పురుషుని కోసము లక్ష్మీదేవిని ఇచ్చింది. నీవు మాత్రము నీ దరహాసము ద్వారా నిత్యము లక్ష్మిని సరస్వతిని అందరికీ ఇస్తూ ఉంటావు అంటూ ఒక అద్భుతమైనటువంటి చమత్కారముగా ఈ శ్లోకాన్ని రచించారు. తన ఉమా సహస్రంలో గణపతి ముని అమ్మవారి దరహాసాన్ని వర్ణిస్తూ చంద్రతప కశ్చన సంప్రసన్ను మహేశ నేత్రాదివి తర్పణోన మనోభిలాషం సఫలీకరోతు మహేశ్వరి హాసలవ ప్రకాశ అన్నారు. శివుని కన్నులకు విందులాగా ఉండేటువంటి చంద్ర కళ లాంటిది అయినటువంటి అమ్మవారి మందహాసము మన మనసులోని కోరికలను తీర్చుగాక అంటూ ఆయన చెప్పారు. ఈ శ్లోకానికి యంత్రముగా రాగి రేకుపైన కానీ బంగారు రేకుపైన కానీ ఒక దీర్ఘ చతురస్రమును నిర్మించుకొని ఆ దీర్ఘ చతురస్రము మధ్యని హ్రీం అనే బీజాక్షరాన్ని లిఖించుకొని ఈ యంత్రమును ప్రతిదినము పూజిస్తూ అలాగ 20 రోజులు పూజించి ప్రతిదినము ఈ శ్లోకమును 1000 మార్లు పారాయణ చేసి టెంకాయను నైవేద్యముగా సమర్పిస్తున్న వారికి నాయకత్వ లక్షణములు వస్తాయి అని, అలాగే అతనిలోని నాయకత్వ లక్షణాలని అందరూ అభినందిస్తారు అందరూ గుర్తిస్తారు అన్న విధంగా గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది. 63వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.